ఘనదేవునికి ముందుగా నా హృదయపూర్వక స్తోత్రాలు స్తుతులు తెలియచేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్థానిక సంఘానికి సంఘ పెద్దలకు అలాగే ప్రియులు సువార్థికులు రావు గారికి కూడొచ్చిన మీకు నాతో పాటు వచ్చిన దైవ సేవకులు విజయమోహన్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియచేస్తూ ఈరోజు ఒక విలువైన పాఠాన్ని నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని అపారమైన ప్రేమ అనే అంశాన్ని నేను మీతో మాట్లాడబోతూ ఉన్నాను. ఇది లోకాసు వార్త నుంచి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఎంతో విలువైంది, గొప్పది. దేవుడు చాలా గొప్పవాడు అనే సంగతి మనం ఎరిగిన వారం. దేవుడు ఈ ప్రపంచాన్ని నిర్మించాడు అనే సంగతి మనకు తెలుసు. అయితే ఈ ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు మనకు ఎన్నో వసతులు ఈవులు అన్నీ ఇచ్చాడు. దాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞులమై ఉండాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ ఈ స్థాయిలో లేదు. ఇవాళ దేవుని మహాకృపను బట్టి మీకు ఇంత చక్కటి వసతి కలిగిన బిల్డింగు దేవుడు ఇవ్వటం నేను దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘాన్ని కూడా అభినందిస్తున్నాను. అలాగే ప్రియులు రావు గారిని అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే దీని వెనకాల ఆయన ప్రయాస ఎంత ఉందో, సంఘ ప్రయాస ఎంత ఉందో నేను ఊహించగలను. చాలా క్రీస్తు సంఘాలకి కనీసం ఇందులో సగం వసతి కూడా లేదు. చాలామందికి లేని అవకాశం, భాగ్యం, చక్కటి బిల్డింగు దేవుడు మీకు ఇచ్చాడు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం కూడా స్థానిక సంఘానికి ఉంది. ఎక్కడా లేని అవకాశం మీకు ఉందంటే దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాలామంది జనం ఉండాలి. ఇక్కడ ఉన్న పెద్ద సంఘం, చాలా పెద్ద సంఘం ఇది. అయితే ఇప్పుడు రావు గారు చెప్తున్నారు వివిధ పనుల మీద జీవనోపాధి కొరకు దూర ప్రాంతాలు వెళ్ళారు అని. నాకు బాధ అనిపించింది. అయితే జీవన భృతి తప్పదు, వెళ్ళాలి బ్రతుకు తెరువు కోసం. అయితే వాళ్ళ మనసంతా పాపం ఇక్కడ మీటింగ్స్ అనగానే ఇక్కడ ఉండి ఉంటుంది. ఎక్కడో ఉంటారు కానీ వాళ్ళ మనసంతా ఇక్కడ ఉండి ఉంటుంది. కానీ దేవుని ప్రేమ మన పట్ల ఎంతో గొప్పది, వెలకట్లేదు, ఊహకన్నది. అది ఎంత గొప్పది అనేది నేను ఇవాళ కొన్ని ఉపమానాల ద్వారా నేను మీతో మాట్లాడబోతున్నాను. లోకాసు వార్త 15వ అధ్యాయము. లోకాసు వార్త 15వ అధ్యాయము. ఇది గతంలో మీరు పలుమార్లు చదివి ఉంటారు ఈ మాటలు. కానీ ఈ మాటల్లో ఉన్న అంతర్యాన్ని మీ ముందుకు తెస్తున్నాను. లోకాసు వార్త 15వ అధ్యాయము మొదటి వచనం నుండి చూడబోతా ఉన్నాం. ఈ మాటల్లో ఉన్న ఆంతర్యం మీద మనసు పెట్టండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా అనే మాట ఉంది. ఒక్క నిమిషం. యేసు ప్రభు భూలోకంలో జీవించినప్పుడు ఎక్కువ మంది ఎవరయ్యా ఆయనకి స్నేహితులంటే సుంకరులు, పాపులు. ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రాంగణానికి వెళ్ళినా అక్కడ సుంకరులతోనూ పాపులతోనూ ఎక్కువ సహవాసం చేశాడు. చాలా మార్లు శాస్త్రులు, పరిచయులు యేసుప్రభుని నిందించారు. ఈయన మాట్లాడితే పాపులతో సహవాసం చేస్తున్నాడు. వాళ్ళందరూ కూడా యూదులు పాపులతో సహవాసం చేసేటటువంటి అలవాటు లేని వాళ్ళు. ఎందుకంటే ధర్మశాస్త్ర రీత్యా వాళ్ళు తమ్మును తాము చాలా గొప్పగా ఎంచుకునేటటువంటి మనస్తత్వం కలిగిన వాడు. ఎవరైనా పాపం చేస్తే రాళ్లతో కొట్టాల్సిన ధర్మశాస్త్రం వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి పాపుల్ని వేరుగా చూసేటటువంటి సంస్కృతి కలిగినవాడు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఎక్కువ శాతం ఆయన సుంకరులతోనూ పాపులతోనూ సహవాసం చేశాడు. ముఖ్యంగా మీరు గమనిస్తే సుంకరులు అని అంటే ఆ కాలంలో చాలా ఘోరమైన పాపులుగా ఎంచేవారు. ఎందుకు అని అంటే సుంకరులు అంటే ట్యాక్స్ కలెక్టర్స్ అనమాట. అంటే పన్ను వసూలు చేసేవాళ్ళు. ఆ రోజుల్లో పన్ను ఎవరైతే వసూలు చేస్తున్నారో వాళ్ళని చాలా ఘోరమైన పాపులుగా ఎంచేవారు. కారణం ఏంటంటే వాళ్ళు రూపాయికి 3 రూపాయలు వసూలు చేసుకునే స్థితి.
అంటే గవర్నమెంట్ ₹1 వసూలు చేయమంటే వీళ్ళు ₹3 వసూలు చేసుకుని అన్యాయంగా సంపాదించుకున్నటువంటి మనుషులు. అందుకనే పొట్టి జక్కయ్య, మనం మేడి చెట్టు ఎక్కిన జక్కయ్యను చూస్తాం, అతడు కూడా సొంకరే. మత్తయ్యను చూస్తాం, ఇప్పుడు మత్తయ్య సువార్త చదువుతాం, మత్తయ్య గారు కూడా సొంకరే. ఇలాంటి వాళ్ళందరూ యేసు ప్రభువుని బట్టి మారు మనసు పొందారు. అయితే యేసు ప్రభు వాళ్ళతో ఎక్కువ సహవాసంగా ఉండేవాడు, వాళ్ళతో కలిసి భోజనం చేసేవాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు, జక్క ఇంటికి వెళ్ళి భోజనం చేసాడు. ఇలా సొంకరుల ఇంటికి వెళ్ళి, వేశ్యల ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సందర్భాలు, మరియా, మగ్దలేని మరియా, ఇట్లాంటివి చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి భోజనం చేసేటటువంటి అలవాటు ఉంది ఈయనకి. అయితే ఈయన ఉద్దేశం ఏమిటి అని అంటే, శాస్త్రులు పరిచయులు ఆయన ఆలోచన తెలియకుండా శాస్త్రుల పరిచయాలు ఆయన మీద అపోహపడ్డారు. ఈయన మాట్లాడితే సొంకరులతోనూ పాపులతోటే సహవాసం చేస్తున్నాడు, నీతిమంతులతో సహవాసం చేయట్లేదు. వాళ్ళు నీతిమంతులు అనుకుంటున్నారు. వీళ్ళందరినీ సొంకరులు, పాపులు, వీళ్ళతో సహవాసం ఎక్కువ చేస్తున్నాడు యేసు, ఇది కరెక్టేనా అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటాం మొదలుపెట్టారు. ఇప్పుడు అక్కడ మనం చదివినప్పుడు, ఒకప్పుడు సమస్తమైన సొంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చి చుండగా పరిసయ్యులు, శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. లోపల గొనుక్కుంటున్నారట. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు, వీళ్ళ ధర్మశాస్త్రోపదేశకులు. అప్పటికి ధర్మశాస్త్రం అమల్లో ఉంది, దాన్ని పట్టుకుని బ్రతుకుతున్న వాళ్ళు. వీళ్ళందరూ యేసు ప్రభు మీద ఈ విధమైనటువంటి కంప్లైంట్ కలిగి ఉన్నారు. ఈయన మాట్లాడితే పాపులతోటి, సొంకరులతోటి భోజనాలు చేస్తున్నాడు, వాళ్ళతోటి సహవాసం చేస్తున్నాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని. అప్పుడు యేసు ప్రభు ఒక 3 ఉపమానాలు చెప్పాడు. వాళ్ళకి కౌంటర్ ఇవ్వటానికి 3 రకాలైన ఉపమానాలను యేసు ప్రభు చెప్పాడు. అవి చాలా అద్భుతమైన ఉపమానాలు. వాటి ద్వారా దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. మీరు ఒకసారి మనసు పెట్టమని కోరుతూ ఉన్నాను. 3వ వచనం చదివితే, అందుకు ఆయన వారితో ఉపమానం చెప్పాను. నేను చదువుతున్నాను, చూడండి. మీలో ఏ మనుష్యునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా, ఇది మీరు చాలాసార్లు విని ఉంటారు, కానీ దాని అర్థం, డెప్త్, విలువైనటువంటి మాటలు చాలా ఉన్నాయి. మీలో ఏ మనుష్యునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతుక వెళ్ళడా? ఇంతకే యేసు ప్రభు ఈ సబ్జెక్టు ఎవరితో మాట్లాడుతున్నారు? శాస్త్రులతో, పరిచయులు. వాళ్ళు అసలు ప్రభు మీద కంప్లైంట్ చేసింది ఏంటి? ఈయన ఎంతసేపు ఎవరితో ఉంటున్నాడని? పాపులతోనూ, సొంకరులతోనూ, అంటే ఘోరమైన పాపులతో ఈయన సహవాసం చేస్తున్నాడు అనేది కంప్లైంట్. ఇప్పుడు యేసు ప్రభు చెప్పే స్టోరీ ఏంటనంటే, ఉపమానం చెప్తున్నాడు యేసు ప్రభు. ఏమిటనంటే, మీలో ఎవరికైనా 100 గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెల్లో ఒకటి తప్పిపోయింది. ఆ తప్పిపోయిన దాని కొరకు ఈ 100 గొర్రెలను విడిచిపెట్టి ఆ తప్పిపోయిన దాని కొరకు వెతకటానికి యజమాని వెళ్ళడా అనేది ప్రశ్న అడిగాడు. ఇంతకీ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? ఇక్కడ యేసు ప్రభు యూదులను ఉద్దేశించి మాట్లాడిన ఉపమానం ఇది. కేవలం యూదులను ఉద్దేశించి మాట్లాడిన ఉపమానం. ఎందుకు అనంటే, ఎక్కువ సార్లు పాత నిబంధనలో పలుమార్లు యెహెజ్కేలు గ్రంథం మీరు చదివితే తీయక్కర్లా, గొర్రెల కాపర్ల గురించి, గొర్రెల గురించి మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. అంటే ఇజ్రాయేలుని గొర్రెలుగా సంబోధించి, ఇజ్రాయేలు ప్రజల యొక్క అధిపతుల్ని గొర్రెల కాపరులుగా సంబోధించాడు ప్రభు. ఇజ్రాయేలీల్ని పలుమార్లు గొర్రెలుగా సంబోధించిన మాటలు మనం చదువుతాం. అదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా గొర్రెల గురించి మాట్లాడతాడు. ఆ గొర్రెలు ఎవరో కాదు, ఇజ్రాయేలీలే. ఇజ్రాయేలీని పలుమార్లు గొర్రెలను సంబోధించాడు. అంటే ఈ ఉపమానం కేవలం ఇజ్రాయేలీల కొరకు, 12 గోత్రాల వారి కొరకు, యూదుల కొరకు చెప్పిన ఉపమానం. మనసు ఇక్కడ పెట్టండి. అయితే ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, యేసు ప్రభుని వాళ్ళు అడిగిన ఉద్దేశం ఏంటి అనేది ప్రభు గ్రహించి ఈ మాట చెప్పాడు. 100 గొర్రెలు ఉన్న ఒక ఆయనకి
అందులో ఒకటి తప్పిపోయింది. 99ంటిని విడిచిపెట్టేసి ఆ ఒక్కదాన్ని వెతకటానికి వెళతాడా వెళ్ళడా అని అడిగాడు. అడిగిన తర్వాత ఆయన అన్నాడు, కిందకి చదివితే, అది దొరికినప్పుడు 5వ వచనం అండి, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును గదా అనే మాట వాడాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. ఎన్ని గొర్రెలు వెతకటానికి వెళ్ళాడు? ఒక్క గొర్రెను. ఎన్నిటిని విడిచిపెట్టేశాడు? ఇప్పుడు నేను అడుగుతున్నా, 99 ఉన్నాయి కదా, ఒక గొర్రె పోతే నష్టం ఏంటి? నా ప్రశ్న అర్థమైందా? ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి? 99 ఉన్నాయి. మరి ఒక గొర్రె పోతే నష్టం ఏంటి? నష్టమేం లేదు కదా. కానీ ప్రభు ప్రేమ అక్కడ ఏంటో తెలుసా అమ్మా? 99 కూడా మందగా ఉన్నాయి కాబట్టి వాటిని అవి కాపాడుకోగలవు. అర్థమైంది నేను అన్నది? ఏవి? 99. కానీ ఒకటి తప్పిపోయింది చూసారా, అది ప్రమాదంలో ఉంది, రిస్క్లో ఉంది. ఇప్పుడు దాని మీదకి ఏ శత్రువైనా రావచ్చు, దాన్ని దాడి చేయొచ్చు, దాన్ని చంపొచ్చు, తినొచ్చు. కాబట్టి ఈ 99 రిస్క్లో ఉన్నది అని ఏది అంటే తప్పిపోయింది. ఇప్పుడు ప్రభు ప్రేమ దేని మీద ఉంది? ఆ తప్పిపోయిన గొర్రె మీద ఉంది. ఈవేళ నేను మిమ్మల్ని అడుగుతున్నా ఓ ప్రశ్న. సంఘంలోంచి కూడా చాలామంది తప్పిపోయి ఉంటారు. మతశాఖలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, ఏదో కోపంతో మానివేసిన వాళ్ళు ఉంటారు. ఆ కోపం ఎందుకో కూడా తెలియదు. చాలా విచిత్రమైన మనుషులు ఉంటూ ఉంటారు. ఇక్కడ ఉన్నారని కాదు సుమా, ఆయన ఏదో చెప్పారని కాదు, నాకేం చెప్పలే ఆయన. అంటే జనరల్గా నేను మొత్తం దేశంలో రాష్ట్రాలన్నీ తిరుగుతూ ఉంటాను, చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను. జనరల్గా ఉన్న పరిస్థితి చెప్తున్నా. ఆల్ ఆఫ్ సడన్ మానేస్తూ ఉంటారు కొంతమంది. రీజన్ ఏంటి చెప్పడం, ఎవరి మీద కోపం ఏంటో చెప్పడం, ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే చెప్పడం, ఎందుకు మానేసాడు అంటే అసలు రీజన్ ఉండదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక్క గొర్రె తప్పిపోతే ప్రభు మనసు విలవిల్లాడిపోతుందని దీని అర్థం. ఒక్క గొర్రె తప్పిపోతే ప్రభు మనసు విలవిల్లాడిపోతుందని దీని అర్థం. అప్పుడు ఆ 99ంటిని వెతకటానికి విడిచిపెట్టేసి ఒక్కదాన్ని వెతకటానికి వెళ్ళిపోయాడు ఆయన. నేను ఇంకో మాట అడుగుతున్నా మిమ్మల్ని, జాగ్రత్తగా చెప్పండి. నాకు నేను అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఆ తప్పిపోయిన గొర్రె నేను తప్పిపోయాను అని తెలిసినప్పుడు అది కూడా ఏం చేస్తూ ఉంటుందో తెలుసా? అరుస్తూ ఉంటుంది. అవునా? ఎవరి కోసం? యజమాని కోసం. ఆ తప్పిపోయానని తెలిస్తే అది అరుస్తూ ఉంటుంది. కొన్ని తెంగర గొర్రెలు ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకు తెలీదు. మంద వెళ్ళిపోతుంది అనుకోండి, ఒక్కొక్కటి ఉంటుంది అనమాట, కొంచెం ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటుంది మనకలాగా. ఆ ఎక్స్ట్రాలు ఏంటంటే, మందేమో వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ పక్కన గుబురుగా ఉన్న ఆకులు కలిగిన చెట్టు ఉందనుకో, అక్కడ ఆగిపోయి తినేస్తూ ఉంటుంది. ఇది తింటూ ఉంటుంది, మంద వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని అవతల వైపు గుబురికి అవతల వైపు ఉంటుంది, మంద ఎంత దూరం వెళ్ళిపోయిందో తెలియదు వాటికి, ఎందుకంటే తినడంలో పడిపోయింది. ఈ లోపల మంద వెళ్ళిపోయింది. ఇది కాసేపటికి తేరుకుంటుంది. తినడం కొంచెం కడుపు నిండిన తర్వాత తేరుకుని అప్పుడు దేని వెతుకుతుంది? మందన వెతుకుద్ది. మంద కనబడలేదు, ఏం చేద్దాం ఇప్పుడు చెప్పండి? బేరమని నడుస్తూ ఉంటుంది. ఆ అరుపెన్న ఆ మంద యజమాని కనుక కొంచెం దూరంలో ఈ అరుపెన్నాడు అనుకో, ఏం చేస్తాడు? ఆ మంద మొత్తాన్ని వదిలి దేని దగ్గరికి వస్తాడు? ఇంతకీ అది ఏం చేయబట్టి దొరికింది? అరవబట్టి. చాలా జాగ్రత్తగా చూడండి, అది అరవబట్టి. దురదృష్టం ఏంటంటే, చాలామంది సంఘంలోంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మేము తప్పిపోయామనే సంగతి తెలుసుకోవట్లా. తెలుసుకున్నవాడు మరలా ప్రభు కొరకు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాడు. అయ్యో నేను తప్పిపోయాను, సంఘంలోంచి బయటకు పోయాను, నా జీవితం బాగోలేదు, నా గతి బాగోలేదు, నా స్థితి బాగోలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నా, నిజంగా తప్పిపోయిన దానికి అంత గట్టిగా తిన్న ఆ ఆహారం వంటబడదటారా? చెప్పండి. మనసంతా ఎలా ఉంటుంది?
తెలియని టెన్షను. ఎందుకని నా యజమాని నా దగ్గరికి వస్తాడో రాడో, ఏ తోడేలు వస్తుందో, ఏ పూలు వస్తుందో, ఏ ఎలుగుబంటి వస్తుందో, నన్ను తంపు తినేస్తాయేమో అని తిన్న ఆహారం పక్కనెట్టి లేనిపోని టెన్షన్తో బ్రతకాలి. ఈవేళ సంఘంలోంచి ఎవరైనా దూరమైనా కూడా వాళ్ళ పరిస్థితి అదే. సంఘంలోంచి ఎవరైనా దూరమైనా కూడా వాళ్ళ పరిస్థితి అదే. ఎందుకో తెలుసా? వాళ్ళు టెన్షన్గానే బ్రతకాలి. ఒక గొప్ప దేవుని సహవాసాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఒక గొప్ప దేవుని అనుకూలమైన పరిస్థితులు వాళ్ళు పోగొట్టుకున్నారు. పక్షికి గూడులో సేఫ్టీయా, గూడు బయట? గూడులోనే దానికి సేఫ్టీ. అలాగే దేవుని పిల్లలమైన మనకి ఎక్కడ సేఫ్టీ? సంఘంలో, మందిరంలో. ఇక్కడ సంఘంలో ఉన్నంతకాలమే మనకు భద్రత. సంఘాన్ని విడిచిపెట్టామే అంటే మందని విడిచిపెట్టినట్లు లెక్క. మందని విడిచిపెట్టిన గొర్రె ఒకవేళ తప్పిపోయిందని తెలుసుకుంటే వెతుకుతుంది, త్రోవ తెలీదు. త్రోవ తెలియక ఏం చేస్తూ ఉంటుంది? అక్కడ అరుస్తూ ఉంటుంది. యజమాని కూడా దీన్ని వెతుక్కుంటూ వస్తున్నాడు కదా. నా పాయింట్ జాగ్రత్తగా ఆలోచించండి. యజమాని కూడా వెతుక్కుంటూ వస్తున్నాడు కదా. యజమాని కూడా ఏమనుకుంటూ వస్తాడు చెప్పండి? గొర్రెని పిలుస్తూనే వస్తాడా? శబ్దం చేస్తాడా? ఎవరో యజమాని కూడా శబ్దం చేస్తూ ఉంటాడు. దేనికి? నా గొర్రెకి స్వరం వినబడాలని. నా గొర్రెకి స్వరం వినబడాలని ఆయన శబ్దం చేస్తున్నాడు. అది కూడా అరుస్తుంది. ఏమని? నా యజమానికి నా స్వరం వినబడాలని. అర్థమైంది మీకు ఇది? అలాగే మన బాధలో, మన యాతల్లో, మన ఇబ్బందులు మన ప్రభువుకు వినబడేటట్టుగా మనం అరుస్తూ ఉన్నాం ప్రార్థనలో. ఆయన మనల్ని తన దగ్గరికి పిలవటానికి ఆయన అరుస్తున్నాడు వాక్య రూపంలో. ఇదంతా ఆయన అరుపు. ఇప్పుడు నేను మాట్లాడేదంతా మనం చేసే ప్రార్థనలని మన అరుపులు. అయితే ఇప్పుడు ఇలా మనం అరుస్తున్నాం, ఆయన అరుస్తున్నాడు వాక్యం ద్వారా. నిజమైన గొర్రె, తెలివైన గొర్రె ఏం చేద్దో తెలుసా? యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. యోహాను 10:27. నా గొర్రెలు నా స్వరము వినును. పాయింట్ ఏంటి? అర్థం ఏంటి? నా గొర్రె అయితే డెఫినెట్గా వింటారు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను నేను, అక్కడ వేరే మందలోంచి తప్పిపోయిన గొర్రెలు కూడా ఉన్నాయి, కానీ ఈ యజమాని స్వరం అవి గుర్తుపట్టవు. అర్థం అవ్వలేదని నేను అన్నది. తిన మందలో గొర్రెలు మాత్రమే గుర్తుపడతాయి. ఎందుకంటే నా గొర్రెలు నా స్వరం వింటాయి. కింద చదువుదాం. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నిజంగా తప్పిపోయి ఉన్నా మరలా ప్రభుని వెంబడించే అవకాశం ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం తప్పిపోయి ఉన్నా మరలా ప్రభుని వెంబడించే అవకాశం మనుషుడికి ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? తప్పిపోయిందని వెతుకుతా తిరుగుతున్నాడు. 99ని అక్కడ వదిలేశాడు. ఈ తప్పిపోయిన గొర్రెను వెతుకుతా తిరుగుతున్నాడు. ఇక్కడ ఒక సంగతి తెలుసా? ఆ తప్పిపోయిన గొర్రె దొరికిందట. దొరికినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? లూకా సువార్త 15లో తీసారా? 5వ వచనం. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని, చాలా జాగ్రత్తగా గమనించండి తల్లి, 99 గొర్రెలు అక్కడ ఉన్నాయి కదా ఈయన చుట్టూ, అందులో ఒక్కదానైనా భుజం మీద వేసుకున్నాడా? మాట్లాడరా? ఎంతకీ దేన్ని వేసుకున్నాడు అంటే? ఎంతకీ దేని మీద ఎక్కువ ప్రేమ అంటారా ప్రభుకి? ఏమైనా అర్థమైంది మీకు? అక్కడ ఉన్న వాటి మీద కాదు, తప్పిపోయిన దాని మీదే. దాని అర్థం ఏంటంటే అలాగని మమ్మల్ని తప్పిపోమని కాదు దాని అర్థం. మనం కూడా తప్పిపోతే ప్రేమ ఎక్కువ అవుద్దేమో అని అనుకోకండి. ఇంతకే ప్రభు ప్రేమ దేని మీద అపారంగా ఉంది అంటే తప్పిపోయిన దాని మీద అపారంగా ఉంది. భుజం మీద వేసుకున్నాడట. దాన్నే బహుశా ఈ సీన్నే
కొందరు ఆర్టిస్టులు ఏం చేశారో తెలుసా? భుజం మీద వేసుకున్న గొర్రె పిల్లలను చూసి యేసుప్రభు బొమ్మలు వేశారు. గుర్తుందా మీకు? యేసుప్రభు పటాలు ఉంటాయి, గుర్తున్నాయా? ఏది భుజం మీద ఏముంటుంది? గొర్రెపిల్ల. ఈ సీన్ను చూసి వేసారాడు. ఇంతకీ నిజంగా గొర్రె పిల్లను భుజం మీద వేసుకున్నాడా? ఆ గొర్రె పిల్లలా ఉన్న మనుషుల కొరకు మాట్లాడుతున్నాడా? గొర్రె పిల్లలా ఉన్న మనుషుల కొరకు మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఒకడు సంఘములో నుంచి తప్పిపోతే చాలామంది అనుకుంటున్నారండి, మేము చాలా కాలం అయింది తప్పిపోయి బయటకు వచ్చేసి ఇప్పుడు వెళ్తే సిగ్గు కదా అనుకుంటున్నారు. మళ్ళా సంఘానికి వెళ్ళాలని చాలామందికి ఉంటుంది. రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోయి మేము మళ్ళీ సంఘంలో జాయిన్ అయిపోవాలని ఉంది, కానీ సిగ్గు కదా ఎవరేమనుకుంటారో అని అనుకుంటున్నారు. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నిజంగా దేవుని ప్రేమ ఆ తప్పిపోయిన వాటి మీదే ఉందన్న సంగతి మనకి అర్థం కావాలి. ఏం చేశాడట? ఆ గొర్రెను పట్టుకుని భుజం మీద వేసుకుని ఇంటికి తిరిగి వచ్చి తన స్నేహితులను సన్నిహితులను పిలిచి, పొరుగువారిని పిలిచి, ఒక్క సెకనమ్మ 99 ఈయనతో పాటు ఎప్పటి నుంచో ఉన్నాయా, వాటి గురించి ఈయనకేం సంతోషం లేదా? ఆ తప్పిపోయిన దాని మీద ఇంత సంతోషం వచ్చేసింది ఈయనకి. ఆ సంతోషంలో ఏమంటున్నాడు? మళ్ళీ ఇరుగు పొరుగు వారిని పిలిచి ఏమన్నాడట? మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని పాయింట్ అది. మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములందు ఎక్కువ సంతోషం కలుగును. ఇంతకీ ఈ సంతోషం ఎక్కడిది కాదు, ఎక్కడిదే అంటే ఒక్క మనిషి తప్పిపోయి సంఘం నుంచి దూరమైన వాడు తిరిగి వస్తేనట. ఇంకో సీన్ చెప్తాను, ఏమనుకోకండి. ఆ తిరిగి వచ్చినోడిని రావు గారు లాంటి వారు సువార్తకు నేనైనా కానీ నా ప్లేసులో నేనున్నా, అతన్ని పిలిచి లోపల కూర్చోబెడతాం మేము. ఎందుకు అని అంటే వాక్యం తెలిసి, అయ్యో ఏదో తప్పిపోయి వచ్చాడు లోపల కూర్చోమని పిలుద్దామని మేము అనుకుంటాం. కానీ తోటి సంఘం ఏమనుకుంటా తెలుసా? సాధారణంగా చూడవే రావు, ఎంతకాలం మనం కూడా ఉంటే మనల్ని ఏనాడు పట్టించుకోలేదు, పలకరించలేదు. ఇప్పుడు ఆ వెళ్ళిపోయినోడు వస్తే ఆ పెద్ద పీట వేసి కూర్చోబెట్టి పెద్ద అడవిడి చేస్తున్నాడు. ఇంకా దరిద్రం చెప్పనా, ఇంకో నలుగురు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. ఎవరి మీద కోపంతో? ఆ వచ్చినోడిని ఎక్కువ ప్రేమించాడు. అసలు పాయింట్ అర్థమవుతుందా మీకు? ఆ వచ్చిన వాడిని ప్రేమించవలసిన బాధ్యత సువార్తికుని మీద, ప్రభువు పెట్టిన పని మీద ఉంది. ఆ వచ్చిన వాడిని ప్రేమించటం నేను ప్రేమించట్లా, ఆయన ప్రేమించట్లా, ప్రభువే ప్రేమిస్తున్నాడు. మరి ప్రభువు ప్రేమించినప్పుడు మేమంతటోళ్ళు. ఇంకో కోణం చూడండి, ఎక్కడ ఆనందం కలుగుతుందట? పరలోకంలో. అప్పుడు సంఘం కూడా ఏం చేయాలి? వచ్చిన వాడిని బట్టి ఏం చేయాలి? సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకంటే అంతకుముందు 2 మాటలు అన్నాడు. పొరుగు వారిని పిలిచాడు, పక్కింటి వారిని పిలిచాడు, తన స్నేహితులు పిలిచి నాతో కూడా ఇవ్వమన్నాడు. ఎక్కడా సంతోషించాలి? ఎవరో సంఘం సంతోషించాలి. వచ్చిన వ్యక్తిని బట్టి పరలోకం కూడా సంతోషపడుతూ ఉంది. పరలోకం అయితే సంతోషపడుతుంది, కానీ సంఘం మాత్రం సంతోషపడలేదండి ఎవడన్నా తప్పిపోయి వస్తే. ఎందుకు అనంటే ఓ విపరీతమైనటువంటి ఆందోళన చెందిపోతుంది. ఎలాగే అంటే అతన్ని ఎందుకు పిలవాలండి మనం? చాలా జాగ్రత్తగా ఉనండి. ఇది ప్రభు ప్రేమ, మనుషుల ప్రేమ కాదు. ప్రభు ప్రేమ. ప్రభు ఇంతకీ తప్పిపోయిన దాని కొరకు వెతికాడు. ఇంతకీ ఈ సీన్ అంతా ఎందుకు చెప్పాడు తెలుసా? శాస్త్రులు పరిచయాలు వేసిన కౌంటర్కి. అంతేనా? ఈయన ఎంతసేపు ఎవరితో ఉంటున్నాడని? పాపులతోనూ అపరిశుద్ధులతో లేదా సుంకరులతో ఉంటున్నాడు. అదే కదా. ఒక సెకండ్ ఆలోచిద్దాం. అప్పుడు యేసు ప్రభు ఇంతమంది స్నేహితుల్ని ఎవరిని సంపాదించుకున్నాడంటే లోకంలో ఉన్న పాపుల్ని స్నేహితులుగా సంపాదించుకున్నాడు ఆయన. లోకములో ఉన్న తప్పిపోయిన వారిని, చెడు ప్రవర్తన కలిగే వారిని స్నేహితులుగా సంపాదించుకున్నాడు ఆయన. ఎందుకు అనంటే వారిని మంచి మార్గంలో పెట్టడానికి.
అందుకనే వాళ్ళతో ఆయన సహవాసం చేశాడు, వాళ్ళతో ఉన్నాడు. మీకు ఒక స్టోరీ చెబితే చాలా మతిపోద్ది. మనందరం, నేను మళ్ళీ అడుగుతున్నా, ప్రశ్న అడుగుతున్నాను, నొచ్చుకోకండి. బాప్తిసం పొందేశాం కదా మన అందరం. మన పాపాలన్నీ బాప్తిసంలో కడుక్కున్నావా లేదా? కడుక్కున్న తర్వాత పాపం ఎవరికే లేదా? మాట్లాడాలి, నిజం చెప్పండి. కడుక్కున్న తర్వాత పాపం ఎవరిలోనూ లేదా? మరి మన పాపాలు, ఇంకా మనం పాపులమై ఉండి కూడా వేరే వాడి గురించి ఎందుకు దురాగతంగా ఆలోచించటం? మనలో ఇంకా పాపం ఉంది కదా. ఇంకో సంగతి తెలుసా మీకు? మన పాపాలను కూడా మనం కడుక్కోవాలా వద్దా? మాట్లాడాలి. కడుక్కోవడానికి ఛాన్స్ ఉందో లేదో అని అనుకుంటూ ఉంటారు. చూపిస్తాను. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదో. ఒక ఉపమానం ఇంత గొప్ప మాట చెప్పింది మనకి. తప్పిపోయిన గొర్రె గురించి వెతుకుతూ తిరుగుతున్నాడు. పాయింట్ క్యాచ్ చేయాలి ఆయన. మళ్ళీ ఏదో సింపుల్గా తిరగట్లా, వెతుకుతూ. అంటే ఎప్పటికైనా దాన్ని పట్టుకోవాలా, తిరిగి తీసుకొచ్చి దేనిలోకి చేర్చాలి? మందలోకి చేర్చాలి. అది మందలోనికి చేర్చాలి. అంటే ఒక్క ఆత్మ మీద ఆయనకి ఎంత కాన్సన్ట్రేషన్ ఉన్నదన్నది ఈ ఉపమానం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, మరొక ఉపమానం చెప్పాడు ఆయన. రెండవ ఉపమానం, ఇది అర్థమైందా లేదా అన్నట్టుగా కాక, మరొక ఉపమానం మరొక ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకుని చెప్పాడు. అది ఏ స్త్రీకైనాను 10 వెండి నాణములు ఉండగా, ఇక్కడ ఒక మాట గమనిద్దాం. పై ఉపమానం ఎవరి గురించి పోల్చాడు? గొర్రెలను పోల్చాడు. ఆ ఉపమానం ఎవరికి చెందిందయ్యి ఉందని చెప్పాను ఇప్పుడు ఇందాక. ఇశ్రాయేలులకి, యూదులకి చెందిన ఉపమానంగా ఉంది. ఇప్పుడు మనం రెండో ఉపమానం చదువుతున్నాం. ఇది సమస్త లోకానికి చెందిన ఉపమానం. సమస్త లోకానికి చెందిన ఉపమానం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ సమస్త లోకానికి చెందిన ఉపమానాన్ని యేసుప్రభువు ఎలా చెబుతున్నాడో తెలుసా? ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకత. అంటే ఇప్పుడు దేంతో పోల్చాడు? వెండి నాణెముతో పోల్చాడు. ఎంతకీ ఆవిడ దగ్గర ఎన్ని ఉన్నాయి? 10 వెండి నాణాలు ఉన్నాయి. 10లో ఒకటి పోయింది. ఆ ఒకటి పోతే ఏం చేస్తుందట? ఇల్లంతా ఊడ్చి ఆ ఒక్క వెండి నాణాన్ని వెతుకుతుందా వెతకదా? అదేనా? ఇప్పుడు నేను అడుగుతున్నా ఒక మాట. ముందు ఉపమానంలో ఒక మనుషుడు అని సంబోధించాడు. రెండవ ఉపమానంలో ఒక స్త్రీ అని సంబోధించాడు. జాగ్రత్తగా వినాలి. ఈ రెండవ ఉపమానం సంఘం లోకములో ఉన్న మనుషులను సంపాదించటం కొరకు ఆలోచించవలసిన ఉపమానం. అర్థమైందని నేను అన్నది? ఎవరు? సంఘం. సంఘం ఎక్కడున్న వారిని? లోకములో ఉన్న వారిని సంపాదించుకోవటానికి ఆలోచించవలసిన ఉపమానం. ఎందుకు అనంటే, లోకం ధనంతో పోల్చబడింది. వాళ్ళు ఎవరో పిల్లలు చూడండి. లోకం ధనంతో పోల్చబడింది. ధనం ఏమిటయ్యా అంటే, ఈ లోకమంతా, అందుకని మీరు సిరికైన దాసులుగా ఉండండి, దేవునికైన దాసులుగా ఉండండి. మత్తయి సువార్త. అవునా? ఉంటే సిరికి దాసుడుగా ఉండు, లేదా దేవునికి దాసుడుగా ఉండు. అంటే లోకమంతా దేనికి దాసులు? సిరికి. సిరి అంటే ధనం. అందుకనే లోకం ధనంతో పోల్చబడింది. ధనంతో పోల్చబడిన ధనంతో దాని గురించి మాట్లాడుతూ, సంఘం బాధ్యత ఏంటంటే, ఇవన్నీ లోకస్తులందరూ తప్పిపోయిన నాణేలే. ఇంకొక మాట అడుగుతాను నేను. అసలు దేవుని రక్షణ ప్రణాళిక ఎంతమంది కొరకండి? సమస్త మానవాళి కొరక, లేకపోతే కొద్దిమంది కొరక? అంటే ఇప్పుడు దేవుని ప్రణాళికలో ఎంతమంది ఉన్నారు? అందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు అందరిని ఎక్కడికి చేర్చాలి? సంఘములోనికి చేర్చాలంటే ఆ బాధ్యత ఎవరిది? సంఘంది. గుర్తుపెట్టుకోండి, ఇంది కాదు, మాది కాదు. లోకములో నుంచి అనేకులను సంపాదించాల్సిన బాధ్యత మీది. అందుకని ఒక స్త్రీతో పోల్చాడు. ఆ స్త్రీ ఎవరై అంటే సంఘం. అందుకని అక్కడ చెబుతున్నాడు, 10 వెండి నాణాలు ఉండగా ఒక వెండి నాణం గనక పోగొట్టుకుంటే ఆవిడ ఏందంట? ఇల్లంతా ఊడ్చి అన్నాడా? ఇల్లంతా ఊడ్చి అంటే దాని అర్థం ఏంటంటే, లోకమంతా తిరిగైనా సరే మనం ఒక ఆత్మను సంపాదించాలి. లోకమంతా తిరిగైనా సరే మనం ఒక ఆత్మను సంపాదించి ప్రభుకి అప్పగించాలి. ఇది సంఘం యొక్క బాధ్యత. అందుకనే 10 వెండి నాణాలు పెద్ద గొప్ప ఏం కాదు సంఖ్య. 10 వెండి నాణాలు. కానీ పోగొట్టుకున్నది వెండి నాణం. గుర్తుపెట్టుకోండి,
వెండి నాణ్యం గనక దాన్ని తప్పకుండా వెతుకుతుంది కదా ఆమె. వెతికినప్పుడు అది ఊడ్చి మొత్తం ఇల్లంతా ఊడ్చి పట్టుకుంటే ఇంతకీ ఊడ్చింది దేనికోసం? నాణ్యం కోసం, చెత్త కోసం కాదు కదా. సాధారణంగా స్త్రీలు దేని కొరకు ఊడుస్తారు? ఆ చెత్త దుమారం కొరకు ఊడుస్తారు. కానీ ఇంతకీ ఈవిడ దేనికి ఊడ్చింది? నాణ్యం కొరకు ఊడ్చింది. అలాగే లోకమంతా ఊడ్చైనా మనం ఒక ఆత్మను పట్టుకోవాల్సినటువంటి అవసరం మన మీద. ఆ పట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందట? కిందకి చూడండి. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, అక్కడ చెలికత్తెలు ఎవరో? స్నేహితులే. అక్కడ స్నేహితులు అన్నాడు పైన. ఇక్కడ చెలికత్తెలు ఎవరంటే తోటి సంఘాలు, ఇతరితర సంఘాలు అన్నిటినీ పిలిచి ఏం చేస్తామంటే, ఇదిగో పాలన ఆయన ఓ పెద్ద మనిషి దొరికాడు ప్రభు సంఘానికి, ఎంతో సంతోషపడిపో ఆనందపడిపోతూ ఉంటాం. ఇక్కడ దేవుని వర్తమానాన్ని కనుక మనం ఆలోచన చేస్తే అక్కడ ఏం చెబుతున్నాడంటే, తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నా నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికిందని వారితో చెప్పును కదా. ఈ మాట చూడండి. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దోతల ఎదుట. హెబ్రీలకు రాయబడిన పత్రిక, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. తీసారా? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. ఈ 1వ అధ్యాయం అంతా దూతల గురించి వ్రాయబడింది. యేసు ప్రభు దేవదూతల కంటే గొప్పవాడని చెప్పటం ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం. నేను కొన్ని మాటలు చదువుతున్నాను చూడండి. ఇక్కడ 7వ వచనాన్ని కనుక మనం చదివితే, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు ఎవరు? దేవుడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనదని చెబుతున్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళి 13వ వచనంలోకి వచ్చేటప్పటికి ఏం చెప్పాడో చూద్దాం చూడండి. అయితే నేను నీ శత్రువుని పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పిన. దూతలకి దేవునితో పాటు కూర్చుండే అవకాశం ఉందా? చదవండి అక్కడ 13వ వచనం మళ్ళీ చదవండి. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవనిని గూర్చి అయినను ఎప్పుడైనా చెప్పేనా? ప్రశ్న అర్థమైంది అక్కడ. ఏంటి? దూతలతో ఎప్పుడైనా చెప్పాడా దేవుడు నా కుడి పార్శ్వమున కూర్చోమని? మరి ఎవరితో చెప్పాడు? కుమారుడితో చెప్పాడు. అంటే కుమారుడు ఎవరి కుడి పార్శ్వమున కూర్చునే అధికారం ఉంది, కానీ దూతలకే లేదు. కానీ ఇప్పుడు క్రింద చెప్తున్నాడు చూడండి 14వ వచనం. వీరందరూ అంటే ఆ దూతలందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి. రక్షణ అంటే వెరీ గుడ్. ఏంటది? బాప్తిస్మం అనే స్వాస్థ్యాన్ని పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన. ఎంతకై దేవదూతలను ఎందుకు పంపాడు దేవుడు? ఎవరికి పరిచయం చేయటానికి? రక్షణ అంటే బాప్తిసం పొందేవారికి పరిచర్య చేసే స్థితిలో ఉన్నారటండి. ఎవరు అంటే, ఇప్పుడు ఎప్పుడైనా ఒక దైవ సేవకుడు ఎవరికైనా బాప్తిసం ఇస్తున్నారంటే అక్కడికి అందరికంటే ముందు వచ్చి నిలబడేది ఎవరు తెలుసా? దేవదూతలు వచ్చి నిలబడాలి. ఇంతకీ ఎందుకట దేవదూతలు? కంఫర్ట్ చేయటానికి, అంటే వాళ్ళకి పరిచర్య చేయటానికి. ఆ పరిచర్య ఏంటో చెప్పనా? అంటే టైం సరిపోదు కానీ కొంచెం ఒక్క మాట చెప్తున్నా. ఇంతకీ బాప్తిస్మం ఆయన రక్తంలో కడగబడుతున్నామనే సూచన. అంతేనా? ఎవరి రక్తంలో? క్రీస్తు రక్తంలో. అంటే ఇప్పుడు బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరు ఎవరి రక్తంలో కడగబడుతున్నారు? ప్రభు యొక్క రక్తంలో. కానీ ఇప్పుడు మనం ములిగేది ఎక్కడ? మనం ములుగుతున్నది దేనిలోకి? నీటిలోకి. మరి నీళ్ళు ఎప్పటికైనా రక్తం అవుతాయా? మరి మనం రక్తంలో కడగబడుతున్నాం అంటున్నాం. మీకు పాయింట్ అర్థమైతే
అట్ ది టైమ్ ఆఫ్ బాప్తిజం ఎవరైతే పొందుతున్నారో ఆ సమయంలో ఆ పొందబడే నీళ్లు రక్తాన్ని చేసే ప్రక్రియలో దేవదూతలు అక్కడికి వస్తున్నారు. ఏమైనా అర్థమైందా? నమ్మలేరు కదా. నమ్మలేకపోతే ఒక ఉదాహరణ చెప్తాను. రక్తం అవుతాయో లేదో, నీళ్లు రక్తం అవుతాయో లేదో ఒక ఉదాహరణ చెప్తాను. కానా విందులో యేసు ప్రభు నీళ్లను ఏం చేశాడు? మాట్లాడాలా? ఒప్పుకుందామా? మాట్లాడాలా? ఆ తాగిన వాళ్ళు ఏమన్నారు? చాలా బాగుందన్నారంటే అది డెఫినెట్గా ఏంటి? వాళ్ళు చాలా బాగుందని వాళ్ళు మెచ్చుకున్నారంటే ఖచ్చితంగా ఏమై ఉండాలి? ద్రాక్షారసమే. అందించింది నీళ్లు మాత్రం కాదు, ఖచ్చితంగా పోసింది నీళ్ళే, తీసుకెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, ద్రాక్షారసాన్ని ప్రతి ఆదివారం ప్రభు వాళ్ళలో మీకు ఇస్తున్నప్పుడు ఏమని మనం తీసుకుంటున్నాం? మరి ఇప్పుడు అది ద్రాక్షారసమే. మరి రక్తం ఎలా అనుకుంటున్నాం మనం? మన కంటికి కనబడటం లేదు కానీ అది ప్రభు రక్తంగా మార్చబడుతుంది. మన కంటికి కనబడడం లేదు కానీ నీళ్లలోనికి మనం దిగి బాప్తిసం పొందుతున్నప్పుడు నీళ్లు రక్తముగా మార్చబడుతూ ఉన్నాయి. అది మన కంటికి తెలియదు. దేవదూతలు వచ్చి చేసే ప్రక్రియ అది. ఎంతకీ ఆ దేవదూతలకి మహదానందంతో వచ్చి చేస్తున్నాయట. ఎందుకో తెలుసా? ఒక పాపి రక్షింపబడుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సంతోషంలో దేవదూతలందరూ గొంతులేసేస్తున్నారట, ఒక పాపి రక్షింపబడుతున్నాడని. మీరు ఎప్పుడైనా సంఘంలో చూసారా? సేవకులు అనౌన్స్ చేస్తారు, ఈవేళ బాప్తిసం ఉంది, మనం బాప్తిసం దగ్గరికి వెళ్తున్నామని. ఆరాధన అయిపోయిన తర్వాత బాప్తిసం అంటారు. ఒక్కోసారి ఆరాధన అయిపోయిన తర్వాత బాప్తిసం అంటే ఆ కుటుంబం తప్ప ఎవరు ఉండరు, ఆ బాప్తిసం పొందే కుటుంబం తప్ప. అంటే చాలా చోట్ల అందరూ ఎవరి కాళ్ళు, ఎందుకంటే 12:30కి ఎప్పుడు అయిపోతుంది కదా భోజనం. మరి ఆడావుడు అందరు ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసేయాలి. దురదృష్టం చెప్పనా, అక్కడికి ఎవరు వస్తున్నారు? దేవదూతలు వచ్చే చోటుకి ఇప్పుడు సంఘం కూడా రాలేకపోయింది. ఏమైనా అర్థమైందని చెప్పింది? ఇంతకీ సేవకుడికి తప్పదని మాకు, ఎందుకంటే బాప్తిసం ఇవ్వాల్సింది మేమే కదా, చచ్చినట్టు మేము వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే మేము కూడా ఎక్కడిద్దేమో, కానీ దాని విలువ మనకు తెలియటం లేదు. ఆ బాప్తిస్మం దగ్గరికి వెళ్ళటం వల్ల ఎంత లాభం ఉందో తెలుసా మీకు ఎవరికైనా? ఒక పాపి కనుక అగ్నిలో నుండి లాగినట్లుగా లాగమని పత్రికల్లో రాశాడు. ఒక పాపిని అగ్నిలో నుండి లాగినట్టుగా లాగండి. అలా లాగితే లాభం ఏంటంటే తెలుసా? లాగినవాడు కూడా తన చేసిన పాపాలను పోగొట్టుకుంటాడట. ఇక్కడ మీకు అర్థమైతే ఆ బాప్తిస్మం తాలూకా ఎఫెక్ట్లోకి, ఆ ఫీల్డ్లోకి మనం ఎంటర్ అయితే, ఆ ఏరియాలోకి మనం ఎంటర్ అయితే ఆ దీవెన తాలూకా ప్రభావం మన మీద కూడా పడుతుంది. అందుకనే లోకస్తులు చూడండి, దేవాలయాలు వారు అనుకున్న దేవాలయాలకు వెళితే అక్కడ పాజిటివ్ వేవ్స్ ఉంటాయి అంటారు వాళ్ళు మాట్లాడితే. మీరు విన్నారో లేదో? ఆ దేవాలయాల్లో ఏముంటాయని? పాజిటివ్ వేవ్స్ ఉంటాయి, ఇవన్నీ మన మీద ప్రసరిస్తాయని వాళ్ళు చెప్పగలుగుతున్నారే. మనం బాప్తిసం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడెందుకు ఉండవు పాజిటివ్ వేవ్స్? ఆ పాజిటివ్ వేవ్స్ ఏం కాదు, వాళ్ళు అనే పాజిటివ్ వేవ్స్ ఏంటంటే దేవదూతలను ఉద్దేశించి అంటున్నారు. దేవదూతలు ఇక్కడికి వస్తున్నారు. ప్రతి బాప్తిసం పొందే చోటికి దేవదూతలు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే మీకోసం నా కోసం అట్లా. ఆ పొందేవాడికి ఏం కల్పించాలట? వాళ్ళు సేవ చేయడానికి వస్తున్నారు. గుర్తుంది ఇక్కడ బీరపత్రిక మళ్ళీ చదవండి, 14 వచ్చును. వీరందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? అంటే డెఫినెట్గా వాళ్ళు ఎవరైనా అర్థం. సేవకులైన ఆత్మలు ఎవరి కోసం? దేవుని పిల్లలు ఎవరైతే రక్షింపబడుతున్నారో వారికి పరిచారము చేయుటకై. దీనికి ఇంకో ఉదాహరణ చెప్తాను. నిజంగా నీళ్లు రక్తం అవుతాయండి అని మీరు అపోహపడవచ్చు. ఒకానొక టైంలో యెరూషలేములో దేవదూత వచ్చి
నీళ్లు కదిలించే చెరువు ఒకటి ఉంది, గుర్తుందా మీకు? అక్కడ పక్షవాయుపు రోగి అప్పుడే 34 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉన్నాడట, గొట్టు మీద ఉన్నాడా? ఆ రోగి దగ్గరికి యేసుప్రభు వచ్చాడు. ఏమైనా నువ్వు స్వస్థత కోరుతున్నావా అని అడిగాడు ఆయన. అడిగితే ఆయన ఏమన్నాడు? అవును ప్రభు, నాకు స్వస్థత కావాలి, కాకపోతే నేను అవిటివాడిని, నేను దిగే లోపులోనే ఎవరొకరు దిగేస్తున్నారు, నా వల్ల కావటం లేదు, ఇంచుమించు సంవత్సరాల తరబడి ఇక్కడే ఉన్నాను అన్నాడు. ఎంతకీ అక్కడికి వచ్చి ఎవరు వచ్చి కదిలిస్తున్నారు దాన్ని? దేవదూత వచ్చి నీళ్ళు కదిలించడం ఏంటి? అలా నీళ్ళు కదిలించే ప్రక్రియ ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి ఆ నీళ్లను రక్తంగా ఎందుకు మార్చలేరు? నా మాట అర్థమైందా? బాప్తిసం పొందుతున్నప్పుడు ఆ నీళ్లను రక్తంగా ఎందుకు మార్చలేరు? ఎవరి రక్తంగా? ప్రభు రక్తం, ఒట్టి రక్తం కాదు అది, ప్రభు రక్తంగా. ఈ ప్రభు రక్తంగా మార్చిన ప్రక్రియలో మనుషులు ఏం పొందుతున్నారు? బాప్తిసం పొందుతున్నారు. ఎప్పుడైతే బాప్తిసం పొందారో ఆ రక్తంలో మన పాపాలను ఏం చేసుకుంటున్నాం? కడిగి వేయబడుతున్నాయి. అందుకనే లోకస్తులను ఉద్దేశించి రెండో ఉపమానం చెప్పాడు. ఎవరైనా బాప్తిసంలోకి వస్తే దేవదూతలు ఆనందపడతారు అనే ఉద్దేశం అక్కడ రెండో ఉపమానంలో ప్రభు చెప్పినటువంటి సంగతి మనం చూస్తున్నాం. అర్థమైందని చెప్పింది. మొదటి ఉపమానం ఎవరి కొరకు? యూదుల కొరకు, ఇజ్రాయేలు కొరకు. రెండవ ఉపమానం లోకమంతటి కొరకు. ఇప్పుడు మూడవ ఉపమానం సంఘం కొరకు చెప్తున్నాడు, కేవలం సంఘం కొరకు. 15వ అధ్యాయం లోకాసువార్త 15వ అధ్యాయం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం అని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఇదంతా మనకు తెలిసిన స్టోరీయే, చాలాసార్లు మనం విన్నాం. ఇంతకీ పెద్దోడు వచ్చాడా చిన్నోడు వచ్చాడా? ఎవరి దగ్గరికి? తండ్రి దగ్గరికి చిన్నోడు వచ్చి ఏం చేశాడట? నా ఆస్తిలో వాట ఇచ్చేయమన్నాడట. తండ్రి ఏం చేశాడు? ఇచ్చేసాడు. ఇక్కడ నేను అడుగుతున్నా, తండ్రి ఎందుకు అబ్జెక్ట్ చేయలేదండి? ఆస్తిలో వాట అడిగితే ఏ తండ్రి అయినా అంత త్వరగా ఇచ్చేస్తాడా? మరి ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు తండ్రి? మీకు అక్కడ దేవుని ప్రేమ ఎంత గొప్పతో చెప్తున్నాను గమనించండి. ఏదేను తోటలో ఆదామను పెట్టినప్పుడు ఇవి చేయకూడదు, అవి చేయకూడదు, ఇవి చేయండి, అవి చేయండి అని చెప్పేసి వదిలేసాడు అంతే. ఆ పండు తీసుకుంటున్నప్పుడు ఆపలేడా? ఆపాడా? దాని అర్థం ఏంటి తెలుసా? తన బిడ్డలకు దేవుడు అంత స్వేచ్ఛనిచ్చాడు. ఏమర్థమైంది మీకు? తన బిడ్డలకే అంత స్వేచ్ఛనిచ్చాడు. ఇప్పుడు పాడవటం బాగవటం అనేది మన చేతిలోనే ఉంది. పాడవటం బాగవటం అనేది మన చేతిలోనే ఉంది. దేవుడు ఏమీ బాగు చేయడు, పాడు చేయడు. బాగవ్వాలంటే నువ్వు దేవుని చేతిలో ఉన్నవాడివై ఉండాలి. పాడవ్వాలంటే దేవుని చేతిని విడిచిపెట్టిన వాడివై ఉండాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను, మీరు బాగా వినండి. పేతురు గారు నీటి మీద నడవటానికి ఇష్టపడ్డాడు, గుర్తుందా సీను? ఎవరో పేతురు గారు నీటి మీద నడవటానికి ఇష్టపడి ప్రభువా నేను నడుస్తాను అన్నాడు, పర్మిషన్ ఇస్తే. కానీ మన ప్రభు ఏమన్నా వద్దన్నాడా? అదే మీరు నేనైతే ఎన్ని కథలు మాట్లాడదో తెలుసా మీకు? ఏమనుకుంటున్నావు నువ్వు? నీటి మీద నట్టబట్టి ఏమనుకుంటున్నావు రా అని మొదలెడింది మనం. నీటి మీద నేను కాబట్టి నడాలి, కానీ దేవుని కుమారుని కాబట్టి నువ్వెవడో నడవటానికి అనుంది. కానీ ప్రభు ఎంత స్వేచ్ఛనిచ్చాడు తెలుసా? నడుస్తావో నడు అన్నాడు. ఒక్క మాట అబ్జెక్షన్ చెప్పలా. నువ్వు నడుస్తావో నడు అన్నాడు. నడిచాడు, విశ్వాసంతో 2 అడుగులు వేసాడు. తర్వాత ఏమయ్యాడు? మునిగిపోయాడు. మునిగిపోవటానికి ప్రధాన కారణం ఏంటి చెప్పగలరా మీరు? అవిశ్వాసం అని అందరం అనుకుంటున్నాం, కానీ బహుశా పేతుర్లోకి ఏ మనసు వచ్చి ఉంటుందో తెలుసా? నేను కూడా. అర్థం అవ్వలేదా? అర్థమైందా మీకు? నేను కూడా నడిచేస్తున్నాను. అదే పరమ భయంకరమైన మైండ్ ఏంటంటే అదే. దురదృష్టం ఏంటో చెప్పనా? ఏమనుకోకండి, చాలామంది సువార్తికులు కొంచెం అనుభవనీయులైన సువార్తికుల దగ్గర వాక్యం నేర్చుకుంటారు. రావు గారు ఇక్కడ మరి సీనియర్ మోస్ట్ అయినా నా దగ్గర చాలామంది నేర్చుకున్నారు.
నేర్చుకుని రివర్స్ అయ్యి మా మీదే తిరగబడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. నేను కొంతమంది దగ్గర మాట విన్నాను, ఆయన దగ్గర నేను నేర్చుకోవటం నేనే ఆయనకి నేర్పాను అన్నాడు ఒక ఆయన. ఆయన దగ్గర నేను నేర్చుకోవటం నేనే ఆయనకి నేర్పాను అన్నాడు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు శిష్యుడు ఎవరో పేతురు, నీటి మీద నడిచేవాడు నడవాల. ఇంకా మీరు గుర్తుపెట్టుకోండి, నేను ప్రభు దయ వల్ల నడుస్తున్నాననే ఫీలింగ్ ఉంటే అతనికి మునిగిపోయి ఉండడు. ప్రభు అక్కర లేకుండా నడిచేస్తున్నాను అనుకున్నాడు. అందుకని ఏమయ్యాడు, మునిగిపోతున్నప్పుడు గమనించుకున్నాడు, బాబు మునిగిపోతున్నాను, ప్రభువా నన్ను రక్షించన్నాడు. అప్పుడు అవసరమయ్యాడు ప్రభు. గుర్తుపెట్టుకోండి, ప్రభువా నన్ను రక్షించన్నాడు అంటే ప్రభు అతనికి దూరంగా ఉన్నాడని అర్థం. అంతకుముందు నడిచినప్పుడు ఎవరితో ఉన్నాడు? మరి అతనితోటే ఉన్నాడు, ప్రభు అతనితోటి ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే మునిగిపోతున్నాడో అప్పుడు గమనించుకున్నాడు, నాకు దూరంగా ఉన్నాడు రా బాబు ప్రభు అని. మీరు బాగా అర్థం చేసుకుంటే, విశ్వాసంతో మనం నడుస్తున్నంతసేపు మన ప్రభు మనతోటి ఉంటాడు. మనం ఎప్పుడైతే అవిశ్వాసులం అయ్యామో మనకు ప్రభు చాలా దూరంగా ఉన్నాడని దాని అర్థం. మనం ఎప్పుడైతే అవిశ్వాసులం అయిపోయా మనకు ప్రభు చాలా దూరంగా ఉన్నాడు. ఇంకో గొప్ప సంగతి ఏంటంటే, పేతురు మునిగిపోతే ఎవరిని పిలిచాడు? ఇంకా తన తోటి సువార్థికులు అంటే అపోస్తులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని పిలవటం మానేసి ప్రభుని ఎందుకు పిలిచాడు? రక్షించగలవాడు ఎవడని? ఆయన మాత్రమే. అందుకనే ప్రభు వెంటనే ఏమిచ్చాడు? చేతినిచ్చాడు. చేతినిచ్చి పైకి, ఇంకో పాయింట్ తెలుసా మీకు, ఒకడు మునిగిపోతుంటే నీటిలో అతన్ని పైకి లేపటం అంటే ఏమైనా సామాన్యమైన విషయమా? ఈయన ఎక్కడున్నాడు? యేసుప్రభు కూడా ఎక్కడున్నాడు? నీటి మీద ఉండి నీటిలో మునిగిపోయిన లేపాలంటే సాధ్యమయ్యే పనే? మీకు ఇంకా గొప్ప సంగతి అంటే, నీళ్ల మీద నడవటం కంటే అసాధ్యమైన పని మునిగిపోతున్న వాడిని మరొకరిని లేపాలంటే. ఇప్పుడు ఎంత బరువు మీద ఉంది? ఈయన బరువు, ఆయన బరువు, ఇద్దరి బరువు ఆపి పైకి అతన్నే లేపాలి. అంటే మన ప్రభువు చేతిలో మన చెయ్యి ఉన్నంతసేపు నో ప్రాబ్లం అండి, ఎవరికైనా సరే. ఆయన చెయ్యి విడిచిపెడితేనే ప్రాబ్లం అండి. ఎంతకీ ఇప్పుడు రెండో కొడుకు ఏం చేశాడు తెలుసా? తండ్రి చెయ్యి విడిచిపెట్టిపోతున్నాడు. అర్థం కలదా? ఎవరు చెయ్యి? తండ్రి చెయ్యి. నా ఆస్తి ఏం చేయమన్నాడు? పంచేయమన్నాడు. ఏం చేశాడట యజమాని? పంచేశాడు. ఇతడు పంచేస్తే ఏం చేశాడు తెలుసా రెండో కొడుకు? అదంతా కూడగట్టుకుని దూరదేశం పోయి దుర్వ్యాపారం చేసి అదంతా సర్వనాశనం చేసి చివరికి భోజనం దొరక్క ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు? పందులు మేపేవాడి ఇంటి దగ్గరికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాడు. అంతేనా సీను? పందులు మేపేవాడి ఇంటికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకా దరిద్రం ఏంటో తెలుసా మీకు? ఆ దేశం అంతా ఏముందట? కరువు ఉంటే ఏం దొరకదు? ఆహారం దొరకదు. అంటే పందులకు వేసే ఆహారం తప్ప మనుషులు తినే ఆహారం లేదు. వీడు వెళ్ళిన తర్వాత దురదృష్టం అది, చివరికి ఆహారం దొరక్క పందులకు వేసే పొట్టుతో కడుపు నింపుకోవటానికి కూడా ప్రయత్నం చేశాడు అనే మాట మనం చదువుతాం. ఎందుకంటే చదివిస్తే లేట్ అవుతుందని నేను నోటి మాటలు చెప్తున్నాను, మీరు అందరూ చాలాసార్లు చదివిందే. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దేవుని ఇంటిని విడిచిపెడితే పరిస్థితి ఎలా ఉంటుంది? అర్థం కలదా? దేవుని ఇల్లేది సంఘం. ఇప్పుడు ఇతన్ని ఎవరిని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు? సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, తండ్రిని వదిలిపెట్టిపోయాడు. అలా వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. చాలాసార్లు నేను చూశానమ్మా, కొన్ని చోట్ల సంఘంలో కుట్రలు చేసేవారు, సంఘాన్ని రెండు ముక్కలు చేసేద్దాం అనుకునేవాళ్ళు, సంఘాన్ని పాడు చేసేస్తే బాగుంటుందని అనుకునేవాళ్ళు. నేను చాలామందిని చూశాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటో తెలుసా? నేను తిరిగిన అన్ని ప్రాంతాల్లో ఎవరైతే ఈ కుట్రదారులుగా ఉన్నారో వాళ్ళ జీవితాల్లో, ఎవరి జీవితాల్లో కూడా మనశ్శాంతులు లేవండి. మీరున్నారని కాదు సుమని నా ఉద్దేశం. అలాంటి కుట్రలు ఎవరు చేశారో వాళ్ళు ఎవ్వరి జీవితాల్లో మనశ్శాంతులు లేవండి.
నేను చూశాను కొంతమందిని సంఘాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేసిన వారి భార్యలు విడిపోయి వెళ్ళిపోయారు. భార్యలు భర్తలను వదిలేసిపోయారండి. అలా చాలామందిని చూశాను నేను. వీడు కుట్ర చేసి సంఘాన్ని విడగొట్టేసాడు. కానీ వాళ్ళ భార్య మరుక్షణమే అతను వదిలిపెట్టిపోయింది. కొద్ది రోజులకే. ఇప్పటికీ సంసారాలు లేవు. ఎప్పుడైనా సరే సంఘం జోలికి వెళ్ళడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకండి. సంఘం మీ సొత్తు నా సొత్తు కాదు, రావు గారి సొత్తు అంతకంటే కాదు. మరి ఎవరి సొత్తు? దేవుని సొత్తు. అందుకనే పౌలు ఎవరి మీద దాడికి వెళ్ళాడు? పౌలు గారు తెలుసు కదా, దమస్కు వెళ్ళి ఎవరిని చంపుతామని వెళ్ళాడు? సంఘాన్ని హింసించడానికి వెళ్ళాడు. హింసించడానికి మళ్ళీ పట్టాదారు ఇది పుస్తకాలు తీసుకుని మరి పట్టాలు తీసుకుని మరి సంతకాలు పెట్టిన అధికారులు పట్టాలు తీసుకుని మరి వెళ్ళాడా? వెళ్ళి హింసించబోవటానికి వెళుతుంటే మార్గంలో ప్రభు ఆపాడు. ఆపి అన్న మాట ఏంటో తెలుసమ్మా? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నాడండి. నీవేళ నన్ను హింసించుచున్నావు. నిజంగా యేసుప్రభుని హింసించాడా? మరి ఎవరిని హింసిస్తున్నాడు? సంఘాన్ని హింసిస్తుంటే మరి ఆయనేంటి ఆడేలాగేశాడు? నీవేళ నన్ను హింసించు. ఈయనకి అర్థం కాలేదు, నువ్వెవడవు అన్నాడు. నీవు హింసించుచున్న యేసును నేనే అన్నాడు. నీవు హింసించుచున్న యేసును నేనే. ఎందుకో తెలుసా తల్లి? కొలసి 1:18 ఏం చెప్పింది? మనందరికీ తెలిసిన వాక్యమే. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఎవరో? ప్రభు శిరస్సు. దేనికి? ఇప్పుడు మరి సంఘాన్ని గాయపరుస్తుంటే ఎవరికి నొప్పి? అంతే, శిరస్సుకే నొప్పి. ఈవేళ మీ నా సొత్తులా భావించి సంఘాన్ని గలిబిలి చేద్దామని చూస్తే డెఫినెట్గా దెబ్బలు తింటాం. అర్థమైంది మీకు? డెఫినెట్గానమాట. మళ్ళీ మేమెవరు ఏం చెయ్యం. కానీ అది సొత్తు ఎవరిది? ప్రభుది. మరి ఆయన ఏం చేస్తాడు? ఇంకో కోణంలో చెప్తాను. సంఘం ఆయన భార్య కదా? ఎవరి భార్య? యేసుప్రభు భార్యనా సంఘం? వధువు సంఘం అంటున్నాం కదా, ప్రభు భార్య కదా. మరి ఆ భార్యనంటే ఊరుకుంటాడా? ఎవరైనా ఇంట్లో భార్యనంటే లెగన్లో కూడా కత్తేసుకొచ్చేస్తాడు, కర్ర వేసుకొచ్చేస్తాడు. మంచం మీద ఉన్నవాడు కూడా కర్ర వేసుకొచ్చేస్తాడు. నా భార్యని అంటాను నువ్వెవడరా అని. ఏదో లోకంలోనే ఎంత మంట ఉంటే మరి ప్రభు సంఘం జోలికి వెళితే మోర్ దాన్ డేంజర్ అండి. చాలామందికి అర్థం కావట్లా. మోర్ దాన్ డేంజర్ అండి. అందుకనే ప్రభు మరొక వాక్యం రాయించాడు, ఈ బండ మీద పడువాడు తొనకలైపోయిన. ఎప్పుడైనా చదివారా వచ్చును? ఈ బండ మీద పడేవాడు తొనకలైపోతాడు. బండ అంటే సంఘం. ఈ బండెళ్ళి ఎవడి మీదన్నా పడిందా నలి చేసేద్దాం అన్నాడు. నలే. అంత ప్రమాదం ప్రభు సంఘంతో పెట్టుకోవటం. ఈ సంఘం మీ నా సొత్తు కాదు. నువ్వేమైనా చేయగలిగితే మంచి చెయ్యి, లేదా బీ సైలెంట్. మనం ఎలా ఉండిపోవటం మంచిది? సైలెంట్గా ఉండిపోవటం మంచిది. నువ్వేమైనా మంచి చేయాలా? చెయ్యి సంఘానికి. ఎందుకు అనంటే ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఈ మందిర నిర్మాణంలో సంఘం చాలామంది సహకరించి ఉంటారు, చాలామంది పాత్ర ఉంటుంది. నేను గమనించింది ఏంటో చెప్పనా తల్లి? మా మండపేటలో మందిరం కడతా ఉన్నాం. కట్టిన రోజుల్లో సంఘస్థులు చాలామంది తలువ చేసి, అంటే పాత ఇంటిని పడగొట్టాలి, కొత్తది కట్టడానికి పాతది పడగొట్టడానికి మనుషులు పెట్టాల. సంఘం వచ్చి ఒక్కొక్కళ్ళు అందరూ రాలేకపోయారు. వచ్చిన వాళ్ళు తమ వంతు పనిచేశారు. ఒక కుటుంబం అయితే ఇక ఏక పనే చేస్తూ ఉండేది. అక్కడే పిల్లల్ని వేసుకుని ఆ రాళ్ళు కొట్టి ఈ కొట్టి మొత్తం మీద పనిచేశారు. నేను గమనించింది ఏంటి తెలుసా? ఆ మందిరపు పనిలో ఎవరైతే సహకరించారో వాళ్ళందరూ మంచి ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోయారు. నా పాయింట్ ఏమన్నా అర్థమైందా? ఆ మందిరపు పనిలో సహకరించిన వాళ్ళందరూ మంచి ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోయారు. నేను చూస్తాను కళ్ళతో. ఎందుకు అనంటే దావీదు అంతటోడు అన్నాడండి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది, నాకు నిద్ర పట్టట్లేదు అన్నాడు. ఇంకా ఈ మందిరానికి ఎన్నో పనులు ఉన్నాయి. టైల్స్ అవసరమా? అవసరం. వాటి కొరకు మీరు ఇవ్వలేరు. మీ జీతం సరిపోదని అనుకోండి. వచ్చిన ప్రతిసారి మీరు ఈ మందిరంలో మోకరించి ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఇంకో మాట తెలుసా మీకు? ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు సహాయం.
అందుకనే దావీదు అన్నాడు, నేను ఆకాశము తట్టు కనులు ఇచ్చుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే సహాయం కలు. ఊహకందని కార్యాలు చేసే దేవుడు ఒకడున్నాడు. అందుకనే ఎఫెసీ పత్రిక, నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు. నేను మళ్ళీ వచ్చేటోడికి తప్పకుండా ఇవన్నీ దేవుని ఏర్పాట్లో జరిగిపోతాయి. ఏది ఆగదు, ఎలా వస్తుందో తెలియదు. ఆయన ఏం భయపడక్కల్లా, ఎలా వస్తుందో తెలియదు, ఏది ఆగదు. నేను అనుకుంటాను చాలాసార్లు, దేవునికి అసాధ్యమైందే లేదు. అవసరమైతే రిలయన్స్ అంబానీ గారి చేత చెక్కిపించగలరు దేవుడు. తెలుసా మీకు? ఆయన దళంచుకున్నాడు అనుకో, రిలయన్స్ అంబానీ గారు పలానా చోట చెక్కిచ్చేసి రారబాబు అంటాడు అనమాట. ఆయనకు అసాధ్యమేమిందే ఉందా? దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. మన పాయింట్ ఆఫ్ వ్యూ అంటే థింకింగ్ కరెక్ట్గా ఉండాలి, మన ఆలోచన సరళ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఆ తప్పిపోయాడు, ఆ కుమారుడు పట్టుకెళ్ళిపోయాడు ధనవంతా. చివరికి ఎక్కడ ఆహారం దొరికిందడికి? పందుల ఆహారం. తింటున్నప్పుడు ఆ పందుల పొట్టుతో కడుపు నింపుకుంటుంటే గుర్తొచ్చిందట. ఏంటి? నా తండ్రి ఇంట పనివారే బ్రహ్మాండమైన భోజనం చేస్తున్నారే, ఈ దౌర్భాగ్య జీవితం నాకెందుకురా బాబు, ఇప్పుడు నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళిపోదాం. కానీ గొప్ప మాటలు ఉన్నాయండి. నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళి, తండ్రి నన్ను నీ పనివానిలో ఒకడిగా చేర్చుకో. కొడుకులా ఉండే ఆ అర్హత నాకు లేదు, పనివానిలో ఒకడిగా చేర్చుకోమని అడుగుదామని మనసులో అనుకుని పందుల దగ్గర నుంచి బయలుదేరాడు. పందుల వాసన, పందుల వస్త్రాలు, మాట్లాడకుండా, పందుల వాసన, పందుల వస్త్రాలు, ఆ దరిద్రంతో బయలుదేరాడు. ఎవరి దగ్గరికి? తండ్రి దగ్గరికి. మీరు బాగా గమనించండి, తండ్రి దూరం నుంచి చూస్తున్నాడట. ఆయన ప్రేమ చూడండి. ఎవరి కోసం చూస్తున్నాడమ్మా? వెళ్ళిపోయిన కొడుకు ఎప్పటికైనా తిరిగి వస్తాడని. ఎంత గొప్ప ఆలోచన చూడండి. వెళ్ళిపోయిన కొడుకు ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆయన మేడ మీద నుంచి చూస్తున్నాడట. ఎంతకీ దూరంగానే చూసి గుర్తుపెట్టేశాడు. ఎవరినే? కొడుకుని. మేడ దిగాడు, వెళ్ళాడు, ఎదురెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడని రాయబడింది. ఎన్నో వచ్చిన చూడది, 20 వచ్చిన చదువు. వాడింకనూ దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి మెడ మీద పడి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకున్నాను. ఇక్కడ పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. మొట్టమొదట ఏమొచ్చింది ఆయనకి? కనికరం. ఇక్కడ విషయం గమనించాలి. వాడు ఆల్రెడీ ఏం పట్టుకుపోయాడు? ఆస్తి పట్టుబడి. అంటే ఇంక మళ్ళీ ఇక్కడ ఏమి లేదని అర్థం. వాటా లేదు కదా. వాటా లేనోడుకు కూడా ప్రభు ప్రేమ ఏమైనా వదిలేసిందా? వదలలేదండి. ఇక్కడ మీరు గమనించాలి, సంఘంలో చాలామంది కోప్పడి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎవరో ఏదో అన్నారని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరు ఏమనరు, కానీ మధ్యలో ఎవడో ఎక్కింతాడు పొల్ల. ఈ పొల్ల ఎక్కించడంతో నిన్ను రావు గారు ఇలాగ అన్నాడయ్యా అంటాడు. ఎవరో మిమ్మల్ని ఉద్దేశించి కాదు నేను మాట్లాడి, జనరల్గా మాడుతున్నా. నిన్ను అన్నాడయ్యా ఎలాగ అంటాడు. అవి సరణ కోపం వచ్చేసి సంఘం మానేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఒకటే చెబుతున్నా, మీరు వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తే మిక్కిలి ఆనందంతో చేర్చుకోవటానికి తండ్రి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు అనంటే ఆ తప్పిపోయిన కుమారుని చూసి పరిగెత్తుకుని వెళ్ళాడట, కనికరపడ్డాడట, వాడి మెడ మీద పడ్డాడట. ఒక్క సెకనే. అసలు వచ్చినోడు ఎక్కడి నుంచి వచ్చాడు తల్లి? పందుల దగ్గర నుంచి వస్తే రూపం ఎలాగుంటుంది, స్థితి ఎలాగుంటుంది? ఇంకో మాట చెప్పనా, మన తాలూకా చెమట తాలూకా అసహ్యతంతా మెడ మీదకైనా దిగేది. మాట్లాడరా? ఈ కంపరం అంతా ఎక్కడికి వచ్చేది? మెడ మీద. అలాంటి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంటే తండ్రి ప్రేమ ఎంత గొప్పదే. అంత అసహ్యమైన బట్టలతో ఉన్నవాడిని ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? అంత అసహ్యమైన జీవితం గడిపేవాడిని ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? దట్ ఈజ్ ద లవ్ ఆఫ్ అవర్ హెవెన్లీ ఫాదర్. మన పరలోకపు తండ్రి ప్రేమ అంత గొప్పగా ఉంది. మీకు అర్థమైతే, నేను సంఘానికి దూరం అయిపోయాను అని ఎవ్వరు అనుకోక్కర్లేదండి.
తిరిగి నువ్వు సంఘానికి వస్తే సంతోషంగా చేర్చుకోవటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నట గొప్ప స్థితి తెలుసా? పనివారిని పిలిచి అర్జెంటుగా ఇతనికి బట్టలు, నూతన వస్త్రాలు తొడిగించి, అక్కడ ఇంకా విచిత్రమైన సంగతులు ఉన్నాయి, ఉంగరం తొడిగించి, మరలా ఇంకో మాట ఉంది, జోడు, కొత్త జోడు వేసాడట. అమ్మా చూడండి, పాదములకు అంతకుముందు ఇంకో మాట ఉంది ఉంగరం గురించి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త అనే మాట వాడాడు. ప్రశస్త అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? కాదండి, నూతన కాదు. ప్రశస్త అనే మాటకు అర్థం ఏంటంటే నా హోదాకి తగిన వస్త్రాలు. ఎవరి హోదాకి? తండ్రి హోదాకి తగిన వస్త్రాలు తెచ్చేయండి. ఆయన యజమానుడు జమీందారు. ఆ జమీందారు హోదాకి తగిన బట్టలే పట్టుకొచ్చేయండి నా కొడుక్కి. వెయ్యమన్నాడు. ఉంగరం రాయల్టీకి సూచనేది. ఉంగరం, చేతి ఉంగరం దేనికి అంటే రాయల్టీ. అంటే తన రాయల్టీ మిస్ అవ్వకూడదు నా కొడుకు, తన రాయల్టీ మిస్ అవ్వకూడదు, ఉంగరం పట్టుకొచ్చి తొడిగించండి అన్నాడు. మరలా రాయల్టీ మిస్ అవ్వకూడదు, నా కొడుకు జోళ్ళు కావాలి. అంటే వాడి చేతులకి, వాడి కాళ్ళకి ఏమి లేవు అని అర్థం. చెప్పులు లేవు, ఉంగరాలు లేవు. ఇవన్నీ ఒకప్పుడు కలిగి ఉన్నాడేనా? కలిగి ఉన్నవాడే పట్టుకెళ్ళి ఏం చేశాడు? సర్వనాశనం చేశాడు. సర్వనాశనం చేసేసి ఆస్తిలో పాలిభాగం లేకుండా మళ్ళీ తిరిగి వస్తే ఎంత మర్యాద చేస్తున్న ఆ తండ్రి కంటే గొప్ప తండ్రి కాదా మన పరలోకపు తండ్రి? ఈ తండ్రి కంటే గొప్ప తండ్రి కాదా మన పరలోకపు తండ్రి? మనం చేసిన పాపాలను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడని అనుకుంటుంది ఈ లోకం. మనం చేసిన పాపాల కంటే ఆ మహానుభావుడికి ఏం గుర్తొస్తున్నాయో తెలుసా? నువ్వు చేసిన మంచి పనులు ఏవో అవి గుర్తొస్తున్నాయట. నువ్వు చేసిన మంచి పనులు ఏవో అవి గుర్తొస్తున్నాయట. ఎక్కువ శాతం దేవుడు జ్ఞాపకం చేసుకునేది ఏంటో తెలుసా? నువ్వు చేసిన మంచి పనులు ఏంటో అవి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంతే తప్ప మనం చేసిన పాపాలనే జ్ఞాపకం చేసుకుంటే యేసుప్రభు పాపులతోనూ సుంకరులతోనూ కూర్చుని భోజనం చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆ మహానుభావుడు ఎంతసేపు కూడా పాపిగా నువ్వు వచ్చినా కడుక్కుని శుభ్రం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని అక్కడ చెప్పాడు, ఈ వచ్చాడు ఆ కుమారుడికి ఉంగరం తొడిగించాడు, ప్రశస్త వస్త్రాలు వేయించాడు, జోడు వేయించాడు. మరలా చూడండి, పనివారిని పిలిచి కొవ్విన దూడను సిద్ధం చేయండి అన్నాడు. క్రొవ్విన దూడను సిద్ధం చేసి భోజనం వండి, మళ్ళీ ఇంకా దారుణమైన సంగతి తెలుసండి, బ్యాండ మేళం పెట్టమన్నాడట. తెలుసా మీకు బ్యాండ మేళం అంటే? వాయిద్యాలు తీన్మార్ పెట్టమన్నాడట. ఎవరికే? కుమారుడు వస్తే. ఏంటి కుమారుడు వస్తే అంత ఆనందమా? తీన్మారు పెట్టమన్నాడట. మీకేమైనా అర్థమైతే ఒక్క పాపి కనుక మరల తిరిగి ప్రభు దగ్గరికి వస్తే పరలోకంలో ఎంత ఆనందం ఉందండి, ఎంత ఆనందం. మనం కుడుగు చేస్తాం ఎవరైనా తిరిగి వస్తే, కానీ పరలోకం మాత్రం ఆనందిస్తుంది. పరలోకపు తండ్రి ఆనందిస్తున్నాడు. పరలోకం అంతా మిక్కిలి సంతోషపడుతుంది. ఇదిగో వచ్చాడు, తిరిగి క్రొవ్విన దూడం తెచ్చాడు, వంట చేసి పెట్టాడు, వాయిద్యాలతో సందడిగా ఉందట. ఇప్పుడు పెద్ద కొడుకు వచ్చాడా? పెద్ద కొడుకు వచ్చి ఏంటి అన్నాడట పనుడిని, మీ తమ్ముడు వచ్చాడు అన్నాడట. వెంటనే సర్రన కోపం వచ్చింది, మీకులాగే నాకులాగే. నేను ఇందాకే చెప్పాను కదా, ఎవడైనా మానేసినోడు వస్తే పాప రావు గారు ముందు వెళ్ళిపోతాడు ఆయన దగ్గరికి. ఆ మానేసినోడు వచ్చాడు కదా, వెంటనే మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటారు తెలుసా? మొఖాలు మాడిపోయి, ఈయన ఎప్పుడు ఇంతే, ఆ మానేసినోడిని ఎవడో పలకరించమంటుందా అంటారు మీరు. కానీ దైవ ప్రేమ ఏంటో తెలుసా? ఇప్పుడు మరి అతను అంత అడవుడు చేస్తుంటే ఈ పెద్ద కొడుకు చెత్త సిర్రులు లేచిపోవడం పని ఏంటి? తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు పరిగెత్తుకుని. వెళ్ళేమన్నాడు తెలుసా? నాయన, నేను ఇంతకాలం నీతో ఉన్నాను, నువ్వు చెప్పిన పని అలా చేశాను, నాకు ఒక గొర్రె పిల్లని నేను ఇచ్చావా నా ఫ్రెండ్స్తో సంతోషించడానికి అని అడిగాడు. ఒక మేక పిల్లని ఇచ్చావా నాకు నా ఫ్రెండ్స్తో సంతోషించబడడానికి, వండుకు తినడానికే అని అడిగితే తండ్రి చక్కటి సమాధానం చెప్పాడండి. రే బాబు, నువ్వు సదాకాలము నాతో ఉన్నావు, నువ్వు సదాకాలం నాతో ఉన్నావు, నా యాజమాన్యం, నా గౌరవం, నా మర్యాద అంతా నువ్వు ఎప్పటికీ అనుభవిస్తూనే ఉన్నావు. ఈ నీ సహోదరుడు చచ్చిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు, అందుకు మనం అందరం సంతోషం ఉన్నావురా అన్నాడు. దట్ ఈజ్ ద లవ్.
ఆఫ్ అవర్ హెవెన్లీ ఫాదర్. పరలోకపు తండ్రి ప్రేమ అంత గొప్పది. మనం చాలా మరలు అనుకుంటూ ఉంటాం, నాలో ఎక్కువ పాపం ఉందండి, ఆ చెడు అలవాట్లు ఉన్నాయి, అందుకని మందిరానికి రాలేకపోతున్నాను అంటూ ఉంటారు చాలామంది. అమాయకులారా, నేను మళ్ళీ చెప్తున్నా, అసలు ప్రభుకు కావాల్సిందే పాపులు, నీచులు, అసహ్యులు వాళ్ళే రావాలి. ఇంకో సంగతి తెలుసా మీకు? ప్రభు ప్రేమ ఎంత గొప్పదో ఒక అద్భుతమైన మాట చూపిస్తాను మీకు. నాకు ఆ మాట చదివినప్పుడు అలా ఆశ్చర్యం కలిగింది. లోకాసు వార్త 17 అధ్యాయం తీయండి. ఎంత ప్రేమ ప్రభు దగ్గర ఉందో తీసారా? ఎంత ప్రేమ ప్రభు దగ్గర ఉందో చూపిస్తున్నాను. 3వ వచనం 17:3. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి, నీ సహోదరుడు తప్పుదమ్ము చేసిన ఎడల అతన్ని గద్దించు. ఒక్క నిమిషం. నీ సహోదరుడు ఎవరైనా తప్పుదం చేస్తే అతన్ని గద్దించు. ముందు ఏం చేయాలట? గద్దించు. అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. ఏం పొందితే? ఖచ్చితంగా ఏం చేయాలి? క్షమించాలి. కింద ఒక మంచి మాట ఉంది. అతడు, ఈ మాట చూడండి, అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి, ఎన్ని మారులు? ఎన్ని రోజుల్లో? ఎన్ని రోజుల్లో? ఒక రోజులో 7 మారులు తప్పిదం మన పట్ల చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన ఎడలా అతన్ని క్షమింపవలను. ఎన్నిసార్లు? ఒక్కసారికే క్షమించం. మనం పగలెట్టేసుకుని కక్షలెట్టేసుకుని లోపల అగ్నిపర్వతాలు రగిలిపోతుంటాయి. ఎంతమందిని చూశాను నేను. ఏమంటాడు తెలుసా? కొంతమంది, మీ అన్నయ్య గారు ఏం చేస్తారే అని అడిగాను ఒక ఆయన. 20 సంవత్సరాలు అయిందని మా అన్నతో మాట్లాడే, నన్ను అడగకుండా మా అన్నయ్య గురించి అన్నాడు. అది బతికేనా అనిపించింది. 20 సంవత్సరాలు ఉందంటే వాళ్ళ అన్నయ్యతో మాట్లాడు. అక్క చెల్లెలు పగలో, అత్తమామల పగలో, కోడలతో అత్త మాట్లాడదు, అత్తతో కోడలు మాట్లాడదు. చచ్చిపోతే ఏం పట్టుకెళ్తారు నాకు అర్థం కాదు. చచ్చిపోతే ఏం పట్టుకెళ్తారు? ఇంకో సంగతి తెలిసే మీకు? ఏమనుకోకండి, ఎవరు నొచ్చుకోకండి. పగలు ఉండే కొలిది కూడా ఇంకో 2 ట్యాబ్లెట్లు ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది, బీపీ ట్యాబ్లెట్లు. ఏమైనా అర్థమైందా మీకు? ఏది పెరిగితే? పగ పెరిగితే ఇంకో బీపీ ట్యాబ్లెట్లు ఇంకో 2 ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు పగ పెట్టుకుని కొలిది కూడా లోపల ఏం పెరిగిపోతుంది? బీపీ పెరిగిపోతుంది, రక్తం మరిగిపోతూ ఉంటుంది, బీపీ పెరిగిపోతూ ఉంటుంది. ఇంకో సంగతి తెలుసా? రోగాలన్నీ అక్కడే ఉంటాయి. అందుకనే దేవుడు మనకు నేర్పింది ఏంటంటే ప్రేమతత్వాన్ని. ప్రేమ వల్ల ఏంటో తెలుసా? బీపీ తగ్గుద్ది, షుగర్ తగ్గుద్ది. అందరినీ ప్రేమింతే. అందరిని ద్వేషించడం మొదలెట్టావా, ముందు మన 2 కిడ్నీలు ఎగిరిపోతాయి. ఏమనుకోకుండా ఎలా అన్నాను. ఎందుకు ఎగిరిపోతాయంటే నీ బీపీ పెరిగిపోయి షుగర్ హై లెవెల్ అయిపోయి ఈ రెండిటి వల్ల ఏమవుద్దంటే ఆ బీపీ తగ్గట్లేదు, షుగర్ తగ్గట్లేదు, కిడ్నీలు ఎగిరిపోతాయి. అదే ప్రేమించండి, ప్రేమిస్తూనే ఉండండి. ఎన్ని మారులు అని అడిగితే ఎన్ని మారులు అన్నాడు? 7 మారులు నీ వైపు తిరిగి ఒక రోజులో 7 సార్లు క్షమించమని అడిగితే ఏం చేయాలట? ఇప్పుడు నేను అడుగుతున్నా, మనల్నే క్షమించమన్న దేవుడు మరి ఆయన క్షమించడా? మనల్ని క్షమించమన్న దేవుడు ఆయన క్షమించడా? మరి ఎన్నిసార్లు క్షమించాడు ఆయన? ఎన్నిసార్లు అయినా క్షమించాడు. నువ్వు ముందు ఎక్కడికి రావాలి? ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు మొరలెట్టుకోవాలి. దేవా, నేను పాపిని, నన్ను కరుణించు అని. నేను తప్పిదం చేశాను, నన్ను మన్నించు అని. మారు మనసు పొంది క్షమించమన్నాడు కదా. ఇప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు ఏం పొందొచ్చాడు? మారు మనసు పొందొచ్చాడు. ఇంతకీ ఎక్కడి నుంచి తప్పిపోయాడు తెలుసా? సంఘంలోంచి తప్పిపోయాడు. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? తిరిగి సంఘములకు వచ్చాడు. సంఘం ఏం చేయాలని అర్థం? ఆ తండ్రి పాత్ర పోషించాలి. తండ్రి పాత్ర పోషించి అతన్ని హక్కున చేర్చుకోవాలి. చేర్చుకోవటం కాదు, మర్యాద ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, మొదటి స్థానాన్ని తిరిగి అతనికి ఇవ్వాలి. ఆ స్థితి ఇచ్చినప్పుడు ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇలా ఎప్పుడైనా మనం చేయగలిగితే మనకు లాభం ఏంటో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఆరు కదా, 12వ అధ్యాయం తీయండి. కాదు, 6వ అధ్యాయము 14వ వచనం చదువుదాం.
ఈ మాట ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి మనసులో. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను ఏంటి చెప్పండి ఒక్కసారి. మన పాపాలు పోగొట్టుకోవాలంటే ఏంటి? ఇప్పుడు బాప్తిసం చేసిన తర్వాత పొందిన తర్వాత కూడా మనలో ఇంకా ఏమున్నాయనుకున్నాం? ఉన్నాయా లేవా చెప్పండి. మరి ఆ ఉన్నాయి ఎలా పోగొట్టుకోవాలా? ఇదిగో సూత్రం. ఎలా పోగొట్టుకోవాలి చెప్పండి. మన పట్ల ఎవరైనా తప్పులు చేస్తే వారిని క్షమిస్తే మన అపరాధాలను కూడా తండ్రి అయిన దేవుడు ఎంతకంటే గొప్ప భాగ్యం ఏంటి చెప్పండి. ఎంతకంటే గొప్ప భాగ్యం ఏంటి చెప్పండి. ఈ అపరాధాలు పోగొట్టుకోవటం కోసం లోకస్తులు బయలుదేరి ఎక్కడెక్కడ పోయి చక్కగా ఫ్యాన్లు వేసి కుర్చీలు వేసి కూర్చోబెట్టి వాక్యం ఏంటంటే దీనికి కూడా మనం ఇబ్బంది పడిపోతా ఉన్నాం. ఒక్క సెకండ్ ఆలోచించండి. మన పాపాలు పోగొట్టుకోవడానికి అతి సులువైన మార్గం మన తోటి వారిని క్షమించటమే. మన తోటి వారిని క్షమిస్తే మన పాపాలను తండ్రి అయిన దేవుడు క్షమించిపోతాడు. ఎన్ని పాపాలను క్షమిస్తాడు? అన్నిటినీ. కనుక ఈ మాటలు విన్న మిమ్మల్ని దేవుని ప్రేమ ఎంత గొప్పదో మన ప్రేమ కూడా అంతే గొప్పదిగా ఉండేటట్టుగా చూసుకోము. అందుకని నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపడు, నమ్మని వానికి శిక్ష. ఇంత హార్ట్ వేవ్లో మీరు ఎంతసేపు చాలా బాగా విన్నారు. మీరు విన్నందుకు ధన్యవాదాలు. నన్ను పిలిచినందుకు కూడా రావు గారికి ధన్యవాదాలు. కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.